చలికాలంలో చిచ్చు ₹1 బిర్యానీ. చలి విపరీతంగా ఉంది. అందరూ వేడివేడి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. చిచ్చుకాకి ఇంటి ముందు ఒక పెద్ద బ్యానర్ కట్టి ఉంది. దానిమీద చిచ్చూస్ గ్రాండ్ ఆఫర్ చికెన్ బిర్యానీ కేవలం ₹1 మాత్రమే అని రాసి ఉంది. చిన్నుకాకి చలికి వణుకుతూ బ్యానర్ కడుతూ, అమ్మో, నీకేమైనా పిచ్చా? ₹1 బిర్యానీ ఎలా ఇస్తావు? బియ్యం గింజ కూడా రాదు కదా రూపాయికి. చిచ్చుకాకి స్టైల్గా కళ్ళజోడు సరిచేసుకుంటూ, నార్మైరా చిన్నగా, ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. పెద్ద పెద్ద మాల్స్ లో ఇలాగే చేస్తారు. ₹1 అంటే జనాలు ఎగబడొస్తారు. వచ్చిన వాళ్ళకి మనం బిర్యానీతో పాటు స్పెషల్ ఐటమ్స్ అంటగట్టాలి. అదే అసలు ప్లాను. స్పెషల్ ఐటమ్స్ అవేంటమ్మో? అవి సీక్రెట్. నువ్వు మైక్ పట్టుకొని అనౌన్స్ చెయ్యి. రండి బాబు రండి, వేడి వేడి బిర్యానీ ₹1కే అని గట్టిగా అరువు. కాసేపట్లోనే వార్త ఊరంతా పాకిపోయింది. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, మహీగ్రద్ద, చోటు చిలుక, లూసి పావురం అందరూ పరిగెత్తుకుంటూ చిచ్చు ఇంటికొచ్చారు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, అత్త, నిజంగానే ₹1 లేక పైన రైస్ కింద రాయి పట్టావా? చచ్చా బుజ్జి, నన్ను శంకించుకో. ఇది ప్యూర్ చికెన్ బిర్యానీ, దమ్ము బిర్యానీ. కావాలంటే టేస్ట్ చూడు. చిచ్చుకాకి ఒక చిన్న గిన్నెలో బిర్యానీ తెచ్చి చూపించింది. వాసన గుప్పుమంది. వాసన అదిరిపోతుంది చిచ్చు, నాకు ప్లేట్ ఇవ్వు. ఇదిగో ₹1 కాయిన్. ఆగండి మహి గారు, తొందరపడకండి. ఆఫర్లో చిన్న కండిషన్ ఉంది. కండిషనా? మళ్ళీ మొదలెట్టావా? ఏంటది? బిర్యానీ ₹1 మాత్రమే, కానీ బిర్యానీ తినాలంటే ప్లేట్ కొనాలి. ప్లేట్ ధర ₹100. అందరూ షాక్తో, ఏంటి ప్లేట్కి ₹100? మరి ప్లేట్ లేకుండా చేతిలో వేసుకొని తింటారా? కాలుతుంది కదా. నా దగ్గర ఉన్నవి రాయల్ ప్లేట్స్. వాటిలో తింటేనే ఆ బిర్యానీ రుచి తెలుస్తుంది. సో టోటల్ ₹101. ఇదేం మోసం చిచ్చు, ప్లేటు మేం తెచ్చుకుంటాం. నా బయట ప్లేట్లు నా హోటల్లో నాట్ అలౌడ్. ఇది నా రూల్. చూసావా బుజ్జి, ₹1 బిర్యానీ వెనుక ₹100 ప్లేట్ కథ ఉంది. ఇది బిజినెస్ కాదు, దోపిడి. పర్లేదమ్మా, ₹101 సరే, బిర్యానీ బాగుంటే తిందాం. నాకు ఆకలిస్తుంది. చిచ్చు అత్త, ఒక ప్లేట్ ఇవ్వు. గుడ్ గర్ల్ బుజ్జి, ఇదిగో వేడి వేడి బిర్యానీ. చిచ్చు ఒక ప్లాస్టిక్ ప్లేట్లో కొంచెం బిర్యానీ వేసిచ్చింది. బుజ్జి ఆశగా నోట్లో పెట్టుకుంది. అత్త, బిర్యానీ బాగుంది, కానీ ఇందులో ముక్కలేవి, అంత అన్నమే ఉంది. అయ్యో బుజ్జి, ఇది ₹1 బిర్యానీ కదా, ఇందులో రైస్ మాత్రమే వస్తుంది. ముక్కలు కావాలంటే ఎక్స్ట్రా. ఒక్క ముక్కకి ₹50. ఏంటి, ముక్కకి ₹50? ఇందాక చికెన్ బిర్యానీ అన్నావు కదా. అవునా, చికెన్ ఫ్లేవర్ వస్తుంది కదా. రైస్ ఉడికించేటప్పుడు చికెన్ని చూపించాను, అందుకే ఆ వాసన వచ్చింది. పీస్ కావాలంటే పే చేయాలి. ఇది మరీ అన్యాయం చిచ్చు. ప్లేట్కి 100, రైస్కి ₹1, ముక్కకి 50, మొత్తం ₹151. బయట హోటల్లో ₹100కి ఫుల్ బిర్యానీ వస్తుంది. బయట హోటల్లో నా ప్రేమ దొరకదు కదా మహి గారు. నా చేతి వంట అమృతం. కావాలంటే తినండి, లేకపోతే వెళ్ళండి. లైన్లో చాలా మంది ఉన్నారు. నిజమే, వెనకాల చాలా పక్షులు లైన్లో ఉన్నాయి. వేరే దారి లేక, ఆకలికి తట్టుకోలేక అందరూ చిచ్చు కండిషన్లకి ఒప్పుకుని బిర్యానీ కొన్నారు. అందరూ బిర్యానీ తింటున్నారు. చిచ్చుకాకి క్యాష్ కౌంటర్లో కూర్చొని డబ్బులు లెక్క పెడుతోంది. చిన్నుకాకి వడ్డిస్తున్నాడు. అబ్బా, ఈ బిర్యానీ మరీ కారంగా ఉంది చిచ్చు, మంచినీళ్ళివ్వు. వాటర్ బాటిల్ ₹50. చలికాలం కదా, స్పెషల్ వేడి నీళ్ళు, నార్మల్ వాటర్ లేదు. ఏంటి, నీళ్లు కూడా అమ్ముతావా? నీకు నరకంలో కూడా చోటు ఉండదు చిచ్చు. నరకం సంగతి తర్వాత, ఇప్పుడు దాహం తీరాలంటే 50 తీయి. అందరూ తప్పక నీళ్లు కూడా కొన్నారు. చిచ్చుకాకి బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా, కాదు 3 ప్లేట్లు 600గా సాగుతూ ఉంటుంది. సాయంత్రం అయింది. చిచ్చుకాకి దగ్గర బిర్యానీ అయిపోయింది, కానీ ఇంకా జనం వస్తూనే ఉన్నారు. అమ్మో, బిర్యానీ అయిపోయింది, గిన్నె ఖాళీ, ఇప్పుడు ఏం చేద్దాం? అయిపోయిందా? అయ్యో, ఇంకా 10 మంది కస్టమర్లు ఉన్నారు. వాళ్ళని పంపించేస్తే 1500 లాస్. ఏదో ఒకటి చెయ్యాలి. చిచ్చుకాకి వంటింట్లోకెళ్ళింది.
అక్కడ నిన్నటి చద్దన్నం ఉంది. పక్కన ఎర్రటి పచ్చడి కూడా ఉంది. ఐడియా, ఈ చద్దనంలో పచ్చడి కలిపేసి కొంచెం గరం మసాలా చల్లితే అది స్పెషల్ ఆవకాయ బిర్యానీ అయిపోతుంది. వేడి చేస్తే ఎవడు గుర్తుపడతాడో. చిచ్చుకాకి చకచక పాత అన్నాన్ని ఫ్రై చేసి మసాలాలు దట్టించి తెచ్చింది. కస్టమర్స్, గుడ్ న్యూస్, చికెన్ బిర్యానీ అయిపోయింది. కానీ మీ అదృష్టం బాగుంది, ఇప్పుడు స్పెషల్ ఆవకాయ దమ్ బిర్యానీ రెడీగా ఉంది. దీని ధర 200 రూపాయలు. ₹1 ఆఫర్ దీనికి వర్తించదు. జనాలు ఆకలితో ఉన్నారు కాబట్టి ఆవకాయ బిర్యానీ కూడా కొనేశారు. రాత్రి 9 గంటలు. అందరూ తిని ఇళ్లకు వెళ్లారు. చిచ్చుకాకి డబ్బుల సంచిని ముద్దు పెట్టుకుంటోంది. చిన్నగా చూసావా నా తెలివి? ఈ రోజు ఒక్కపూట్లో 10,000 సంపాదించాం. మనం కోటీశ్వరులం అయిపోతాం రా. అమ్మో పాపం, అందరినీ మోసం చేశాం కదా, దేవుడు శిక్షిస్తాడేమో. దేవుడు బిజినెస్ లో జోక్యం చేసుకోడరా. పడుకో. కాని దేవుడు చూస్తున్నాడు. అర్ధరాత్రి దాటాక పక్షుల గ్రామంలో విచిత్రమైన శబ్దాలు మొదలయ్యాయి. అమ్మో కడుపు, పరిగెత్త. తుని పిచ్చుక ఇంట్లో బుజ్జి పిచ్చుక బాత్రూం వైపు పరుగు తీస్తుంది. అమ్మా, నా కడుపులో ఎవరు బాంబు పెట్టినట్టుంది. ఆ చిచ్చు అట్ట బిర్యానీ వికటించింది. నాకు కూడా పిచ్చి, కడుపులో మంటగా ఉంది. ఆ కారం వల్ల అనుకుంటా. కేవలం వాళ్లే కాదు, మహిగ్రద్ద, చోటు చిలుక, లూసి పావురం బిర్యానీ తిన్న అందరికీ తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. నిల్వ ఉంచిన అన్నం, కారం, ఎక్కువైన మసాలా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద ధర్నా జరుగుతోంది. అందరూ నీరసంగా కోపంగా ఉన్నారు. మహిగ్రద్ద నీరసంగా, చిచ్చు బయటికి రా, నీ బిర్యానీ తిని ఊరంతా హాస్పిటల్ పాలైంది. ఏం కలిపావే అందులో? చిచ్చుకాకి భయంగా బయటకొచ్చి, అయ్యో లేదు మహిగారు, నేను మంచి సామాన్లే వాడాను. బహుశా చలికాలం కదా, అరగలేదేమో. అరగకపోవడం కాదు, నువ్వు నిన్నటి చద్దన్నం పెట్టావు కదా, నాకు తెలుసు. నా ప్లేట్లో అన్నం గడ్డగట్టుంది. నాకు ముక్కకి 50 తీసుకొని ఎముకిచ్చావు. అత్త, నువ్వు మోషన్ చేసావు. మా డబ్బులు మాకిచ్చేయి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాము. అవును, డబ్బులు వాపస్ ఇవ్వు, కాంపన్సేషన్ కూడా ఇవ్వాలి. అమ్మో, అందరూ ఒక్కటయ్యారు. చిన్న తలుపు వెయ్యిరా. కాని చిన్నుకాకి కూడా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చిన్నుకాకి, అమ్మో నేను కూడా మిగిలిన బిర్యానీ తిన్నాను, నా పరిస్థితి కూడా బాగాలేదు, నువ్వు వెళ్ళి ఫేస్ చెయ్యి. చిచ్చుకాకి దారి లేకపోయింది. జనం మీదకొస్తున్నారు. అప్పుడు తుని పిచ్చుక ముందుకొచ్చింది. ఆగండి ఫ్రెండ్స్, చిచ్చుని కొట్టకండి, తను చేసింది తప్పే. కానీ ఇప్పుడు మనం గొడవ పడితే మన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. చిచ్చు, నువ్వందరికీ చికిత్స చేయించాలి. డాక్టర్ని పిలిపించి మందులు కొనివ్వాలి. అప్పుడే నిన్ను వదిలేస్తాం. చిచ్చుకాకి ఏడుస్తూ, సరే తుని, తప్పకుండా చేస్తాను. నా దగ్గర నిన్న సంపాదించిన డబ్బులున్నాయి, అవి మొత్తం డాక్టర్కే ఇస్తాను. వెంటనే డాక్టర్ కుహు వచ్చింది. అందరికీ మందులిచ్చింది. ఆ మందుల బిల్లును చూసి చిచ్చుకాకి కళ్ళు తిరిగేలా అయింది. మొత్తం బిల్లు 15,000. చిచ్చు ఇవ్వు. 15,000? నేను సంపాదించింది 10,000. ఇంకా 5,000 ఎక్కడి నుండి తేవాలి? అది నీ ఇష్టం, లేకపోతే నీ ఇల్లు జప్తు చేస్తాను. చిచ్చుకాకి ఏడుస్తూ ఇంట్లోకెళ్ళి తాను ఎప్పటినుండో దాచుకున్న డబ్బులను మరియు తన మెడలో ఉన్న బంగారు గొలుసును డాక్టర్కిచ్చింది. తన అత్యాశ వల్ల ఉన్న డబ్బే కాకుండా దాచుకున్నది కూడా పోయింది. సాయంత్రం అందరూ కొంచెం కోలుకున్నారు. చిచ్చుకాకి నీరసంగా, ఏమైందట? ₹1 బిర్యానీ స్కీమ్ ఏమైంది? లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? లాభం కాదు బుజ్జే, బోడిగుండొచ్చింది. ఉన్న డబ్బులు పోయాయి, పరువు పోయింది, పైగా ఆసుపత్రి ఖర్చులాదనం. అత్యాసకపోతే ఇలాగే ఉంటుందని అర్థమైంది. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా చిచ్చు? వ్యాపారం అంటే నమ్మకం, నాణ్యత ముఖ్యం. ₹1 అని ఆశ పెట్టి 100 రూపాయలు లాగితే దేవుడు ఊరుకోడు. సరేలే, జరిగిందేదో జరిగింది. ఈ రోజు చలి ఎక్కువగా ఉంది. తుని, నువ్వేదైనా మంచి హెల్తీ సూప్ చెయ్యి. చిచ్చు డబ్బులతోనే సరుకులు కొందాం. నా దగ్గర ఇంకేం లేవు బాబాయ్, నన్ను వదిలేయండి. అందరూ నవ్వారు. చిచ్చుకాకి కూడా నవ్వి, ఇక జన్మలో బిర్యానీ బిజినెస్ చెయ్యను. రేపటి నుండి ₹1 వేడి నీళ్ళు అమ్మతాను, అదే సేఫ్ అని అంది. వద్దు బాబాయ్, నీ నీళ్లు కూడా తాగము. అలా చిచ్చుకాకి ₹1 బిర్యానీ కథ ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, ఉచితం లేదా తక్కువ ధరకు వస్తూ ఉంటుందంటే
అందులో ఏదో మోసం ఉంటుంది. అత్యాశ దుఃఖానికి చేటు. ఓయే పన్నుక లేవరా, చలి పెట్టిందని లేస్తలేవా, లేక సాతనైతే లేదని లేస్తలేవా? ఈ మాత్రం చలికి నువ్వు లేవకపోతే రేపు పొద్దున పెళ్లి చేసుకున్నాక నీ పెళ్ళాన్ని పిల్లల్ని ఎవరు పోషిస్తారా? అప్పుడు కూడా చలి అని దుప్పటి కప్పుకొని పడుకుంటావా? లేవురా లేవు, కొంచెం మారా మైదా పిండి. తుని పిచ్చుక కేక్. పక్షుల గ్రామంలో అది ఒక చల్లటి సాయంత్రం. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. చలిగాలులు మెల్లగా వీస్తున్నాయి. పిల్లలందరూ ఆడుకుని ఇళ్లకు వెళ్లే సమయం. బుజ్జి పిచ్చుక తన స్నేహితుడు బన్ను చిలుకతో కలిసి ఆడుకుని ఇంటికి వెళ్తూ ఉండగా పక్కింటి చిచ్చుకాకి ఇంటివైపు నుండి ఒక అద్భుతమైన కమ్మటి వాసన వచ్చింది. అది వెనిలా కేక్ వాసన. ఆ వాసన తగలగానే బుజ్జి ముక్కపుటాలు అదిరాయి. బుజ్జి పిచ్చుక ఆగిపోయి గాలి పీల్చుకుంటూ, అబ్బా పనుక ఆగు, నీకు వాసన వస్తుందా? ఆహా, ఎంత కమ్మగా ఉందో, ఇది ఖచ్చితంగా కేక్ వాసనే. అవును బుజ్జే, నా ముక్కు కూడా పనిచేస్తుంది. వాసన చిచ్చు అత్త ఇంట్లో నుండి వస్తుంది. పద వెళ్ళి చూద్దాం. ఇద్దరూ కలిసి ఆశగా చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. కిటికీలో నుండి తొంగి చూస్తే చిచ్చుకాకి అప్పుడే పొయ్యి మీద నుండి ఒక వేడి వేడి కేక్ దించింది. అది బంగారు రంగులో మెత్తగా స్పాంజిలా ఉంది. చిచ్చుకాకి దాన్ని చూసి మురిసిపోతుంది. బుజ్జి పిచ్చుక ఉండబట్టలేక తలుపు తోసుకుని లోపలికెళ్ళి, చిచ్చు అత్త, వావ్, కేక్ చేశావా? ఎంత బాగుందో, వాసన బయట దాకా వస్తుంది. చిచ్చుకాకి ఉలిక్కిపడి, అమ్మా ఎవరది? ఓహో మీరా, ఏంటి ఇలా వచ్చారో? అప్పుడే వాసన పసిగట్టారా? అవునత్త, మాకు కేక్ అంటే చాలా ఇష్టం, కొంచెం పెట్టావా? చిచ్చుకాకి తన మనసులో, అయ్యా ఇప్పుడే దించాను, ఈ రాక్షసులు అప్పుడే వచ్చేశారు, వీళ్ళకి పెడితే నాకేం మిగులుతుంది అని అనుకుని ఆమె మొహం మార్చుకుని అయిష్టంగానే ఒక చిన్న, అంటే చాలా చిన్న ముక్కను తుంచి బుజ్జి చేతిలో పెట్టింది. అలాగే బన్నుకి కూడా ఒక చిన్న ముక్కిచ్చింది. ఇదిగోండి, టేస్ట్ చూడండి చాలు. బుజ్జి పిచ్చుక ఆ చిన్న ముక్కను నోట్లో వేసేసుకుంది. అది నాలుకకు తగలగానే కరిగిపోయింది. రుచి అద్భుతంగా ఉంది. కాని ఆ చిన్న ముక్క ఏ మూలకు సరిపోలేదు. ఆకలి ఇంకా పెరిగింది. బుజ్జి పిచ్చుక నాలుక చప్పరిస్తూ, అత్త చాలా బాగుంది, కానీ ఇది పంటి కింద కూడా రాలేదు. ప్లీజ్ అత్త, ఇంకో పెద్ద ముక్క పెట్టు, నాకు చాలా ఆకలిస్తుంది. అవునత్త, నాకు కూడా ఇంకొంచెం కావాలి. చిచ్చుకాకి కసురుకుంటూ, ఏంటి ఇంకా కావాలా? లేదు పోండి, కేక్ అయిపోయింది. అదంతా మా చిన్నగాడికి, వాడి నాన్నకు సరిపోతుంది, మీకు చేసింది కాదు, వెళ్ళండి. బుజ్జి పిచ్చుక గిన్నె వైపు చూస్తూ, అబద్ధమట్ట, గిన్నె నిండా కేక్ ఉంది కదా, కొంచెం పెట్టి ఏమవుతుంది? ఏయ్, నా ఇష్టం, నా కేక్ నేను పెట్టను, దయచేసి వెళ్ళండి, నాకు చాలా పనులున్నాయి. చిచ్చుకాకి వాళ్ళను బలవంతంగా బయటకు గెంటేసి బుజ్జి బన్ను ఇద్దరు అవమానంతో ఆశతో బయట నిలబడ్డారు. బన్ను చిలుక కోపంగా, చూసావా బుజ్జి, ఆ చిచ్చు అత్త ఎంత పిసినారుదో, గిన్నె నిండా కేక్ పెట్టుకొని లేదని అబద్ధం చెప్పింది, మనకు చిన్న మొక్క పెట్టి చేతులు దులుపుకుంది. బుజ్జి పిచ్చుక కన్నీళ్లతో, అవునరా, నాకు ఆ కేక్ తినాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? అత్త కావాలని పెట్టలేదు, నాకు చాలా బాధగా ఉంది. పోనీలే బుజ్జి, మనం మన ఇళ్ళకు వెళ్దాం, మా అమ్మని అడిగి చూస్తాను. బుజ్జి పిచ్చుక విచారంగా తన ఇంటికెళ్ళింది. తుని పిచ్చుక అప్పుడే దీపం వెలిగిస్తోంది. బుజ్జి ముఖం వాడిపోయుండడం చూసి తుని కంగారు పడింది. ఏమైంది బుజ్జి, ఎందుకలా ఉన్నావు? ఆడుకుంటే దెబ్బ తగిలిందా, లేక ఎవరైనా ఏమైనా అన్నారా? బుజ్జి పిచ్చుక అమ్మను చూడగానే ఏడుపు తన్నుకొచ్చింది. అమ్మా, చిచ్చు అత్త ఇంట్లో కేక్ చేసిందమ్మా, నేను పన్ను వెళ్తే మాకు చిన్న ముక్కే పెట్టింది, ఇంకా కావాలని అడిగితే లేదు అయిపోయింది పొండి అని కంటేసిందమ్మా, చిన్న నిండా కేక్ ఉంది అయినా పెట్టలేదు. తుని పిచ్చుక కూతుర్ని దగ్గరికి తీసుకుని, ఉస్, ఇంతేనా సంగతి? దానికోసం ఏడుస్తారా పిచ్చి తల్లి? ఆ చిచ్చు సంగతి నీకు తెలియదా? అదంతే, దానికి పెట్టే గుణం తక్కువ. కానీ అమ్మ, ఆ కేక్ వాసన నన్ను వదలడం లేదు, నాకు కేక్ తినాలనుంది.
తుని పిచ్చుక నవ్వుతూ, అంతే కదా, దానికోసం ఏడవకు, నేనున్నాను కదా. రేపు ఉదయం నేను నీకోసం చిచ్చు చేసిన దానికంటే పెద్ద కేక్, ఇంకా రుచికరమైన కేక్ చేసి పెడతాను, సరేనా? బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, నిజంగానా అమ్మ, నువ్వు కేక్ చేస్తావా? తప్పకుండా. మన దగ్గర మైదా పిండి, గుడ్లు, చక్కెర, వెనీలా ఎసెన్స్ అన్నీ ఉన్నాయి. రేపు ఉదయం నీకు పండుగే. ఇప్పుడు కడుపు నిండా అన్నం తిని పడుకో. బుజ్జి పిచ్చుక ఆనందంగా అన్నం తిని పడుకుంది. కాని రాత్రంతా ఆమెకు కేక్ కలలోకి వస్తూనే ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా రాలేదు. చలి బాగా ఉంది. కాని బుజ్జి పిచ్చుక మాత్రం ఉత్సాహంగా లేచింది. బుజ్జి పిచ్చుక అమ్మను కుదిపేస్తూ, అమ్మా, అమ్మయ్యే, తెల్లారిపోయింది, నాకు కేక్ కావాలి, నువ్వు నిన్న ప్రామిస్ చేశావు, ఏ అమ్మా? తుని పిచ్చుక నిద్రమత్తులో, అబ్బా బుజ్జి, ఇంకా 5 కూడా కాలేదు, కాసేపు పడుకొని. వద్దు, నాకు ఇప్పుడే కావాలి, నువ్వు లేవకపోతే నేనే చేసేస్తాను, అప్పుడు ఇల్లంతా పిండి పిండి అవుతుంది. తుని పిచ్చుక ఉలిక్కిపడి లేచి, అమ్మో వద్దు తల్లి, నువ్వు వంటింట్లోకి వెళ్తే యుద్ధమే, లేస్తున్నాను పద. తుని పిచ్చుక లేచి ముఖం కడుక్కొని వంటగదిలోకెళ్ళింది. పిండి చల్లింది, గుడ్లు కొట్టి చక్కెర కలిపి కేక్ మిశ్రమాన్ని సిద్ధం చేసింది. బుజ్జి, మిశ్రమం రెడీ అయింది, దీన్ని పొయ్యి మీద పెడుతున్నాను. ఇది ఉడకడానికి ఒక 30 నిమిషాలు పడుతుంది. ఈలోపు నువ్వెళ్ళి ముఖం కడుక్కో. 30 నిమిషాలా? సరే అమ్మ, ఈలోపు నేను వెళ్ళి పన్నుకాన్ని తీసుకొని వస్తాను. నిన్న వాడు కూడా కేక్ లేక బాధపడ్డాడు కదా, వాడిని సర్ప్రైజ్ చేస్తాను. మంచి పని తల్లి, వెళ్ళి తీసుకొనిరా. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా చోటు చిలుక ఇంటికి పరిగెత్తింది. చోటు చిలుక అప్పుడే లేచి కాఫీ తాగుతోంది. చుట్టూ అట్ట పన్ను లేచాడా? లేవడమేంటి బుజ్జి, వాడు దుప్పటి కింద ముడుచుకుని పడుకున్నాడు, ఈ చలికి లేవడట. నేను లేపుతానుండు. బుజ్జి పిచ్చుక గబగబా లోపలికెళ్ళి మంచం మీద ముడుచుకుని పడుకుని ఉన్న పన్ను చిలుకను చూసింది. దుప్పటి లాగుతూ, రే పనుక, లేదా తెల్లారింది. బన్ను చిలుక కదలకుండా గొనుగుతూ, పోవే బుజ్జి, నాకు చల్లేస్తుంది, నేను లేవను, నాకు స్కూల్ లేదు, పని లేదు. బుజ్జి పిచ్చుకకు చిర్రెత్తుకొచ్చింది. బుజ్జి పిచ్చుక నడుం మీద చేతులు పెట్టుకుని గట్టిగా డైలాగ్ కొడుతూ, ఓయే పనుక, లేవరా, చలి పెట్టిందని లేస్తలేవా, లేక సాతనైతే లేదని లేస్తలేవా? ఈ మాత్రం చలికి నువ్వు లేవకపోతే రేపు పొద్దున పెళ్లి చేసుకున్నాక నీ పెళ్ళాన్ని పిల్లల్ని ఎవరు పోషిస్తారా? అప్పుడు కూడా చలి అని దుప్పటి కప్పుకొని పడుకుంటావా? లేవురా లేవు, కొంచెం మారా మైదా పిండి, మగవాడివి కదరా. బన్ను చిలుక ఆ డైలాగ్ విని షాక్ అయ్యి ఒక్కసారిగా లేచి కూర్చొని, ఏంటే పెళ్ళ పోషించడమా, మైదా పిండ, పొద్దున్నే ఏంటి ఈ క్లాస్ పీకుతున్నావు? నేను చిన్న పిల్లోడిని. నువ్వు చిన్న పిల్లోడు అయితే కేక్ తినవు. మా ఇంట్లో అమ్మ వేడి వేడి కేక్ చేస్తుంది, నీకు కావాలే వద్దా? బన్ను చిలుక కళ్ళు పెద్దవి చేసి, కేకా నిజంగానా? మీ అమ్మ చేస్తుందా? అవును, నిన్న మనం బాధపడ్డాం కదా అని అమ్మ చేస్తుంది, అది రెడీ అయిపోతుంది, త్వరగా. ఓరి నీ ఆశాల, కేక్ అని ముందే చెప్పచ్చుగా, పెళ్లి పెళ్ళమని భయపెట్టావు. పద పద పరిగెద్దాం. ఇద్దరూ కలిసి పరిగెత్తుకుంటూ తుని పిచ్చుక ఇంటికొచ్చారు. ఇంటి బయటకే కమ్మటి వెనీలా మరియు గుడ్ల వాసన వస్తోంది. అబ్బా, వాసన అదిరిపోతోంది బుజ్జి, చిచ్చు అత్త కేక్ వాసన కంటే ఇదే బాగుంది. ఇద్దరూ వంటగదిలోకి వెళ్లారు. తుని పిచ్చుక అప్పుడే కేక్ గిన్నెను కిందకి దించింది. కేక్ బంగారు రంగులో మెత్తగా ఉడికింది. రండి పిల్లలు, కేక్ రెడీ, ఇదిగో చల్లారక ముందే కట్ చేద్దాం. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, ఆగమ్మా, నేను కట్ చేస్తాను, ఇది నా బర్త్డే కాకపోయినా బర్త్డే కేక్ లాగా ఊహించుకుని కట్ చేస్తాను. బుజ్జి పిచ్చుక కత్తి తీసుకుంది. బన్ను చిలుక తుని పిచ్చుక చప్పట్లు కొడుతూ హ్యాపీ కేక్ డే టు యూ అని పాట పాడారు. బుజ్జి కేక్ కట్ చేసింది. బన్ను చిలుక తిని కళ్ళు మూసుకొని, వావ్, తుని అత్త మీరు సూపర్, ఈ కేక్ చాలా చాలా బాగుంది. నిన్న చిచ్చు అత్త పెట్టిన కేక్ గట్టిగా ఉంది, ఇది దూదిలా ఉంది, ఇందులో చక్కెర కూడా సరిగ్గా సరిపోయింది. బుజ్జి పిచ్చుక తింటూ, నిజమేనమ్మా, నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ కుక్కు. చిచ్చు అత్త మనకు పెట్టకపోవడమే మంచిదైంది, లేకపోతే ఈ కేక్ మిస్ అయ్యేవాళ్ళం. పిల్లలు
పిల్లలిద్దరూ కడుపు నిండా కేక్ తిన్నారు. తుని పిచ్చుక కూడా సంతోషంగా తిన్నది. ఇంకా సగం కేక్ మిగిలుంది. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ, కనుక మనకు నిన్న చిచ్చు అట్ట కేక్ పెట్టలేదు, కానీ మనం అలా చేయకూడదు. మనం మంచి వాళ్ళం కదా. పాపం చిన్నుగారికి కూడా కేక్ అంటే ఇష్టం. మనం ఈ మిగిలిన కేక్ తీసుకెళ్ళి వాడికి ఇద్దామా? తుని పిచ్చుక గర్వంగా, శబాష్ బుజ్జి, నీకెంత మంచి బుద్ధొచ్చింది. పగకు పగ తీర్చుకోకూడదు, ప్రేమతో గెలవాలి. వెళ్ళి ఇచ్చిరండి. చిచ్చు అత్తకు కూడా ఇద్దాం, అప్పుడు ఆమెకు సిగ్గొస్తుంది. ఇద్దరూ కలిసి కేక్ బాక్స్ పట్టుకుని చిచ్చుకాకి ఇంటికెళ్లారు. చిచ్చుకాకి ఇంటి ముందు కూర్చొనుంది. చిన్నుకాకి పక్కన ఆడుకుంటున్నాడు. అమ్మో, నిన్న చేసిన కేక్ ఉంటే ఇవ్వవా? ఆకలేస్తుంది. అది ఎప్పుడో అయిపోయిందిరా, ఖాళీ గిన్నె ఉంది, నాకుతావా? అప్పుడే బుజ్జి పన్ను అక్కడికొచ్చారు. ఒరే చినుక, ఇట్రా, నీకోసం సర్ప్రైజ్. ఏంటి బుజ్జి? మా అమ్మ స్పెషల్ కేక్ చేసింది, ఇదిగో నీకోసమే తెచ్చాము. బుజ్జి ఆ కేక్ బాక్స్ తెరిచింది. ఆ వాసన చిచ్చుకాకి ముక్కుకు కూడా తగిలింది. చిన్నుకాకి ఆనందంగా ఓ కేక్, థ్యాంక్ యూ బుజ్జి అని గబగబా తినడం మొదలెట్టాడు. అమ్మో, ఇది నువ్వు చేసిన దానికంటే చాలా బాగుంది, మెత్తగా ఉంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా చూసింది. నిజమా? అంత బాగుందా? తీసుకో అత్త, నువ్వు కూడా తిను. నిన్న మాకు నువ్వు కేక్ పట్టుకుపోయినా మేము నీకోసం తెచ్చాము, ఎందుకంటే పంచుకుంటేనే ఆనందం పెరుగుతుంది. చిచ్చుకాకి ఆ మాటలకు సిగ్గుపడింది. ఆమె నెమ్మదిగా ఒక ముక్క తీసుకుని తిన్నది. నిజంగానే ఆ కేక్ చాలా బాగుంది. చిచ్చుకాకి తన మనసులో, చా, నిన్న నేను వీళ్ళను గెంటేశాను, కానీ వీళ్ళు నా కోసం కేక్ తెచ్చారు. చిన్నపిల్లలైనా వీళ్ళకున్న మంచి బుద్ధి నాకు లేదు. నేను చేసింది కరెక్ట్ కాదు. చిచ్చుకాకి పైకి నవ్వుతూ, చాలా బాగుంది బుజ్జి, మీ అమ్మ గ్రేటు. నిన్న నేను ఏదో గొడవల ఉండి మీకు పెట్టలేదు, సారీ. ఇంకెప్పుడైనా చేస్తే తప్పకుండా పిలుస్తాను. పర్లేదత్త, కానీ నెక్స్ట్ టైం కొంచెం పెద్ద మొక్క పెట్టు. అందరూ నవ్వుకున్నారు. బుజ్జి పన్ను అక్కడి నుండి గెలుపు నవ్వుతో తిరిగి వెళ్లారు. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని తన కొడుకుతో కలిసి ఆ కేక్ ని ఆస్వాదించింది.